కమింగ్ టు ది ట్రీట్మెంట్ పరంగా అయితే మనం ఫస్ట్ పేషెంట్ కు ఆక్సిజన్ సప్లై పెట్టాల్సి ఉంటుంది, ఆక్సిజనేషన్ లెవెల్స్ కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఈ లోపల ఉన్న ప్లూరల్ ఎఫ్యూషన్ ని మనం బయటకు తీసేయాల్సి వస్తుంది. దీన్ని ప్లూరల్ ట్యాపింగ్ అంటాం. ఈ ప్లూరల్ ట్యాపింగ్ మనం చేయడానికి సెపరేట్ పరికరాలు ఉంటాయి, వీటిని పిక్టైల్ అని అంటాం. మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో అయితే ఐసిడి ఇంటర్కోస్టల్ డ్రైనేజ్, దీని ద్వారా కూడా లోపల ఉన్న ప్లూరల్ ఎఫ్యూషన్ ని తీస్తాం. ఈ ఐసిడి అన్నది క్యాన్సర్ పేషెంట్స్ లో వచ్చే ప్లూరల్ ఎఫ్యూషన్ ని ఇవ్వడానికే కాకుండా వాళ్ళలో క్యాన్సర్ పేషెంట్స్ లో ఎఫ్యూషన్ రికరెంట్ గా వస్తుంది. సో ఈ రికరెన్స్ ఆపడం కోసము మేము టాల్క్ అన్నది దాంట్లో ఇన్ఫ్యూజ్ చేస్తాం. దీన్ని ప్లూరోడిసిస్ అని కూడా అంటారు. సో బోత్ డయాగ్నోస్టిక్ అండ్ థెరపాటిక్ రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది. సో ఈ మనం తీసిన ఈ ప్లూరల్ ఫ్లూయిడ్ ని అనాలిసిస్ కి పంపిస్తాము. అనాలిసిస్ లో ఏ కారణం వల్ల ఎఫ్యూషన్ వచ్చింది అన్నది మనకు తెలుస్తుంది. కొందరు పేషెంట్స్ లో ఈ ఎఫ్యూషన్ ఎందుకు వచ్చింది అన్నది మనకు ఇన్కన్క్లూసివ్ గా ఉంటుంది డయాగ్నోసిస్. అలాంటి పేషెంట్స్ లో థొరకోస్కోపీ అని చేస్తాం. ఈ థొరకోస్కోపీలో ప్లూరల్ బయాప్సీ చేస్తాం. ప్లూరల్ బయాప్సీ ద్వారా మనకు ప్రాపర్ డయాగ్నోసిస్ వస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ ద డయాగ్నోసిస్, బేస్డ్ ఆన్ ద ఇటియాలజీ, ట్రీట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. సో ఈ మా రష్ హాస్పిటల్లో ఆల్ ప్రొసీజర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ కండిషన్ ఎవరికి ఉన్నా ఇమీడియట్ గా మా డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వండి.